హాయ్ అండి. ఈరోజు నేను మీ అందరికీ మన ఇండియాలో విజయనగరంలో ఉన్న రామతీర్థం టెంపుల్ చూపించాలి అనుకుంటున్నా. ఇక్కడికి లాస్ట్ వీక్ అక్క వాళ్ళు వెళ్ళారు. సో అక్క చెప్పింది ఏంటంటే ఇక్కడికి ఫస్ట్ వెళ్ళగానే మనం దీపారాధన చేసుకొని కొబ్బరికాయలు కొట్టి టెంపుల్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ మనం టికెట్ తీసుకొని దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. ఇక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత కెమెరాస్ నాట్ అలౌడ్ అన్నారు. సో అసలు వీడియో తీయటానికి ఒప్పుకోలేదు. సో అందుకే మీకు బయట టెంపుల్ మాత్రమే చూపిస్తున్నాము. సో ఇలాగా లోపలికి వెళ్ళిన తర్వాత రాములవారి దర్శనం అయితే చేసుకోవాలి. ఇలా రాములవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా వేణుగోపాల్ స్వామి ఇలా చాలామంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చేసిన తర్వాత భీముని గృహకి వెళ్ళాలి. అది కొండెక్కాలంట. అండ్ అసలు ఈ టెంపుల్ ఎలాగా కట్టారు ఏంటి అని మొత్తం స్థల పురాణం అయితే ఇక్కడ చూపించారు. సో మేము కూడా మీకు అది చూపిస్తున్నాము. ఇది స్థల పురాణం అండి. అసలు ఈ టెంపుల్ ఎలా కట్టారు ఇవన్నీ కూడా ఇందులో చాలా వివరంగా చెప్పారు. అండ్ ఇక్కడ దర్శనం చేసేసుకున్న తర్వాత అక్క వాళ్ళు కొండ ఎక్కారంట భీముని గృహ చూడటానికి. కొండ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని అక్క చెప్తుంది. కొంతవరకునే స్టెప్స్ ఉంటాయి, నెక్స్ట్ అంతా చాలా స్లాంట్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అన్నారు. అండ్ ఇక్కడికి చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం కొండంతా ఎక్కిన తర్వాత చాలా నేరోగా ఉన్నది ప్లేస్. ఆ ప్లేస్ నుంచి భీముని గృహకి వెళ్ళాలి. ఇక్కడ పాండవులు ఉండేవారంట. సో ఒకసారి ఈ కొండ పడిపోతున్న టైంలో భీముడు తన చేతితో అండ్ తలతో ఈ కొండను ఆపారంట. సో అందుకని చెప్పేసి ఆయన చేయి తల అలాగా కొండకి ఆని ఉన్నాయి. సో ఆయన తలపెట్టిన చోట మనం కూడా తలపెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే ఇక్కడ తప్పకుండా నెరవేరుతుంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి రాముల వారు సీతాదేవి కూడా ఉన్నారు అంట. సో అందుకనేసి ఈ రామాలయం ఏర్పడింది అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే సీతమ్మ దేవి పురిటి మంచం ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్లేస్ అయితే చాలా బాగుంది, బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ రాముల వారు సీతమ్మ వారి కోసం ఒక కొలను ఏర్పరిచారంట. ఆ కొలనులో మనం ఏదన్నా వేస్తే అది డైరెక్ట్గా కాశీకి చేరుతుందంట. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.